హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, బిఫోర్ వీ ఎంటర్ ఇన్ టు టుడేస్ ఎపిసోడ్, మీరు కనుక మన Mayachitra ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి మన ఛానల్ గురించి చెప్పి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆల్రైట్, మరి ఈ ఎపిసోడ్లోకి వెళ్దామా? ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే మీరందరూ వెయిట్ చేస్తున్న విషయం అదేనండి, స్టాక్ ఫోటోగ్రఫీ. ఎందుకు స్టాక్ ఫోటోగ్రఫీ అనగానే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుందంటే, బేసిక్లీ స్టాక్ ఫోటోగ్రఫీ అంటే మనం వీ కెన్ సెల్ అవర్ ఫొటోస్ అనమాట. మనం తీసే పిక్చర్స్ని అమ్ముకోవచ్చు, వాటి ద్వారా కొంచెం మనీ కూడా సంపాదించుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఇట్ గ్రాబ్స్ అవర్ అటెన్షన్ అనమాట. మనం తీసే పిక్చర్స్ని చూసి మురిసిపోవడమే కాకుండా మన తీసే పిక్చర్స్ని వేరే వాళ్ళని మెప్పించి వీ కెన్ ఆల్సో సెల్ అనమాట. వాటిని అమ్మేయవచ్చు. ఓకేనా? సో అదొక మంచి విషయం. దట్ ఈస్ పాసిబుల్ త్రూ స్టాక్ ఫోటోగ్రఫీ. ఆల్ రైట్, అసలు స్టాక్ ఫోటోగ్రఫీ అంటే బేసిక్లీ ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ మాత్రం మీకు చెప్తా. ఓకేనా? ఈ స్టాక్ ఫోటోగ్రఫీ గురించి మనం ఒక్క రోజులో మాట్లాడుకునే విషయం కాదు, ఒక ఎపిసోడ్లో మాట్లాడుకునే విషయం కాదు. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్. మనం చాలా భాగాలుగా దీన్ని మాట్లాడుకుంటూనే ఉంటాం, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మరి ఈ ఎపిసోడ్ తొలి భాగం మాత్రమే. అందులోనూ మనం స్టాక్ ఫోటోగ్రఫీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? ఆల్ రైట్, యాజ్ అ ఫోటోగ్రాఫర్ మనం వచ్చి కంటెంట్ ఓనర్స్. కంటెంట్ అంటే ఇక్కడ మనం తీసే పిక్చర్స్ మన కంటెంట్. సో మనం తీసే ప్రతి పిక్చర్ యొక్క రైట్స్ మనకుంటాయి. అదొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నా ఎవరు కొంటారు? ఎవరైనా కొనొచ్చు. ఎక్కడెక్కడ కొంటారంటే వరల్డ్లో ఏ ప్లేస్ నుంచైనా కొనొచ్చు. ఓకేనా? అండ్ ఈ మన కంటెంట్ ఓనర్స్ అయిన మనకి అండ్ కొనుక్కునే యూజర్స్కి మధ్య ఒక మీడియేటర్గా పనిచేసే కొన్ని వెబ్సైట్సే స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్సైట్స్. ఓకేనా? అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫేమస్ వెల్ నోన్ స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ ఏంటంటే షటర్ స్టాక్. ఓకేనా? అలానే చాలా ఉన్నాయి. మనం లిస్ట్ ఆఫ్ దోస్ వెబ్సైట్స్ మనం సపరేట్ టాపిక్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఈరోజు బేసిక్లీ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్నది మనం ఒక కిక్ స్టార్ట్గా మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? అండ్ ఈ వీడియోలో నేను రెఫర్ చేయబోతోంది shutterstock.com. సో shutterstock.com అనేది వెల్ నోన్ ఒక జెన్యూన్ స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్సైట్. ఓకేనా? సో ఇందులో ఎలా జరుగుతుందంటే, బేసిక్లీ మనం ఈ వెబ్సైట్లో ఒక కంట్రిబ్యూటర్గా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడే మనం యూజరా అంటే కన్జ్యూమర్ అంటే బేసిక్లీ ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని వాడుకునే వాళ్ళమా, లేదంటే కంట్రిబ్యూటరా? బేసిక్లీ వీఆర్ కంటెంట్ ఓనర్స్ కాబట్టి మనం అమ్మాలనుకుంటున్నాం కాబట్టి మనం కంట్రిబ్యూటర్ అనమాట. సో మనం కంట్రిబ్యూటర్గా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి రిజిస్టర్ చేసుకున్నాక మీ ఫొటోస్ అందులో అప్లోడ్ చేసి, అండ్ కొన్ని రూల్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతూ మనం అప్లోడ్ చేయాలి. ఇవన్నీ సపరేట్గా మాట్లాడుకుందాం. బేసిక్లీ మనం అప్లోడ్ చేస్తాం. ఓకేనా? మీటింగ్ దోస్ స్టాండర్డ్స్ ఆఫ్ ద వెబ్సైట్. ఒక్కసారి వాళ్ళు రివ్యూ చేస్తారు. తర్వాత ఆ ఫొటోస్ని ఒకసారి రివ్యూ చేసినాక దే అప్రూవ్ ఇట్. సో దెన్ ఫొటోస్ వచ్చి పబ్లిక్గా రెడీగా ఉంటుంది. ఎవరైనా దే కెన్ గో త్రూ దోస్ పిక్చర్స్. వాళ్ళకి నచ్చిందంటే కనుక ఒక ఆ ఫోటో మీదైతే కనుక వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే అండ్ వాళ్ళు ఎలా రిజిస్టర్ చేసుకుంటారంటే కనుక, మనం ఎలా అయితే ఈ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తామో, మంత్లీ సబ్స్క్రిప్షన్కి పే చేస్తూ ఎలా అయితే మనం మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవడం, అంటే బేసిక్లీ కంప్లీట్ సినిమా చూడడమే డౌన్లోడ్ చేసుకోవడం అన్నట్టు, టు అవర్ ఐస్. సో ఎలా అయితే చూస్తామో అలానే ఫొటోస్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అండ్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ పర్పస్, కాపీరైట్ ఫ్రీ. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో వాళ్ళు మంత్లీనో లేదంటే యాజ్ అ గెస్ట్ పర్ పిక్చరో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో పర్ పిక్చర్ పే చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో ఆ రకంగా వాళ్ళు డౌన్లోడ్ చేసే ప్రతి ఫోటోకి ఒక అమౌంట్ ఉంటుంది అనుకుందాం, ఓకేనా. సే ఒక 20 రూపీస్ పర్ కాపీ అనుకుందాం. సో వాళ్ళు ఆ డౌన్లోడ్ చేసిన మరుక్షణం కొంత అందులో ఆ 20 రూపీస్లో కొంత అమౌంట్ మనకి యాజ్ ఎ కంటెంట్ ఓనర్ మనకి కమిషన్ వెళ్తుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ బేసిక్లీ. ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు వెళ్తుంటాయి, వాళ్ళకి మెజారిటీ వెళ్తుంటాయి, ఎందుకంటే వాళ్ళకి అది ప్లాట్ఫామ్ మనకి క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి దే హ్యావ్ దేర్ మేజర్ కమిషన్, మనకి కొంత కమిషన్ వస్తుంది. ఈ కమిషన్ అన్నది ఎలా ఉంటుందంటే బేసిక్లీ మనం మన నెంబర్ ఆఫ్ ఫొటోస్ డౌన్లోడ్ అయ్యేది ఎక్కువైతే కనుక అండ్ ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. సో మన ఫొటోస్ డౌన్లోడ్ అవ్వడం, నెంబర్ ఆఫ్ ఫొటోస్ డౌన్లోడ్ అవ్వడం ఒక ఇఫ్ ఇట్ క్రాసెస్ 100, ఇఫ్ ఇట్ క్రాసెస్ 1000, ఇఫ్ ఇట్ క్రాసెస్ 10,000 ఫొటోస్ డౌన్లోడ్ అవ్వడం, ఇలాంటి స్కేల్ ఉంటే కనుక మనకి దానికి తగ్గట్టుగా అదేంటిది కమిషన్ పెరుగుతుంది. ఫస్ట్ 15% రావచ్చు ఆన్ ఈచ్ డౌన్లోడ్. ఒకసారి మన లెవెల్ రీచ్ అయినాక 20%, 25%, 30, 40 రావచ్చు. సో అలా మన డిమాండ్ ఆ వెబ్సైట్లో పెరిగే కొద్దీ మన కమిషన్ కూడా పెరుగుతుంది. ఆ రకంగా మన తీసిన ఫొటోస్ని అమ్మి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది దట్స్ వాట్ హ్యాపెనింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వచ్చి నేను తీసిన పిక్చర్స్ అనమాట. సో దిస్ ఈజ్ మై స్టాక్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసే ప్రతి పిక్చరు నేను తీసిందే అండ్ ఎవరో ఒకరు వరల్డ్ వైడ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళే, ఓకేనా. అలాంటి పిక్చర్స్ ఇవి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక అవగాహన వస్తుంది, రియలిస్టిక్గా ఉంటుంది కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అరే ఇలాంటి ఫొటోస్ నేను కూడా తీయచ్చు అండ్ యూ కెన్ ఆల్సో ఎర్న్ మనీ బై సెల్లింగ్ యువర్ ఫొటోస్ అనుకుంటున్నారా? ఆ కాన్ఫిడెన్స్ మీలో రప్పించడానికే నేను ఫొటోస్ కూడా చూపిస్తాను, చూడండి. అండ్ ఇందులో మెజారిటీ ఆఫ్ ఫొటోస్ డౌన్లోడ్ అయినటివే. సో దీస్ ఆర్ ఆల్ మై పిక్చర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి ఫస్ట్ సమోసా చాట్ది. సో ఒక రెస్టారెంట్లో తీసింది అనమాట ఇది. సో ఇవి రెండు 2 డిఫరెంట్ అకేషన్స్లో తీసినవి. అండ్ ఈ పిక్చర్ వెరీ ఇంట్రెస్టింగ్గా మొన్న ఒక డౌన్లోడ్ కూడా అవ్వడం జరిగింది, ఎవరో ఒకరు డౌన్లోడ్ చేసుకున్నారనమాట. ఇది మోస్ట్ రీసెంట్ పిక్చర్. సో మన ఇండియా వచ్చినప్పుడు ఒక కూలర్ తీసుకోండి భయంకరమైన ఎండలకి, దాని పిక్చరే ఇది అండ్ ఇట్ వాజ్ డౌన్లోడెడ్ బై సంబడి ఎల్స్, ఓకేనా. సో అది ఫ్రెండ్స్, మన స్టాక్ ఫోటోగ్రఫీ గురించి చాలా మాట్లాడుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్. అండ్ ఈ ఎపిసోడ్లో ఇది చాలా అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మోర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం, ఓకేనా. ఆల్ రైట్. సో హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్. అది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్ బాయ్.